నంద్యాలలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపినటువంటి వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాలలో భారీ ఎత్తున వర్షాలు పడటం జరిగిందని అందువలన రైతులు వరి మొక్కజొన్న రెండు రకాల పంటలు దెబ్బతినటం జరిగిందని అటువంటి వారు ఈ క్రాఫ్ట్ ద్వారా నమోదు చేసుకోవాలని రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఈ మొందా తుఫాను మన నంద్యాల మండలంలో 28, 29, 30 ఈ 2 తేదీలలో ఒక 102 మిల్లీమీటర్లు ఒకరోజే వర్షం కురవడం వల్ల ఈ వరి ప్రధానంగా నేలవాలడం జరిగింది. ఈ వీటివన్నింటినీ గ్రామ స్థాయిలో అన్ని ఎన్యుమరేషన్ చేసి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్యుమరేషన్ ఆల్రెడీ పూర్తి చేశాము. ఇప్పటివరకు నంద్యాల మండలంలో ఎన్యుమరేషన్ ప్రకారంగా చూస్తే 582 హెక్టార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పంటలు ఉన్నాయి 582 హెక్టార్లలో. అందులో ప్రధానంగా వరి 542 హెక్టార్లు ఉంది, మొక్కజొన్న 29 హెక్టార్లు ఉంది, మిగతావి తక్కువ మినుము ఒక 5 హెక్టార్లు ఉంది. తర్వాత సోయాబీన్ ఒక 3 హెక్టార్లు. ఇవి ప్రధానంగా మనకు ఎక్కువ దెబ్బతిన్న పంటలు. వీటికి రైతుల వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం డేటాను ఉన్నతాధికారులకు సమర్పించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఈ పంట నష్టం అనేది గత ఖరీఫ్ సీజన్లో ఈ పంట ఎవరైతే నమోదు చేసుకున్నారో అవన్నీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు నమోదైనాయి. ఈ పంట ఆధారంగానే మనము ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది. మన నంద్యాల మండలంలో ఈ సంవత్సరము వరి దాదాపుగా అన్ని రైతులు ఎవరైతే సాగు చేశారో అంత విస్తీర్ణాన్ని ఈ పంటలు నమోదు చేశాము. అదేవిధంగా మొక్కజొన్న కానీ నమోదు చేశాము. ఈ పంట అనేది ప్రధానమండి. ఈ పంట ఆధారంగా మనకు ఈ నష్టపరిహారం గణన చేయడం జరిగింది.